మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు మిమ్మల్ని దీవించగాక. మీకు శుభాలు పలుకుతున్నాను, మీకు ఆహ్వానం పలుకుతున్నాను. స్వస్థత గురించి ఒక 2 మాటలు మనం నేర్చుకుందాం. అందరికీ కావాలి హీలింగ్. ప్రతి వారికి ఏదో బీపీ, షుగర్లు, థైరాయిడ్, గుండె నొప్పి, గుండె దడ, తర్వాత ఇంకా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, ఆయాసం. కానీ స్వస్థత మాత్రం అవసరం అందరికి. కాబట్టి దాని గురించి 1-2 మాటలు మనం నేర్చుకుందాం. విలాపవాక్యంలో ఒక మాట రాశాడండి, 2:13. విలాపవాక్యములు 213 పేజ్ నెంబర్ 682లో ఉంటుంది. ఇక్కడ సియోను కుమారి కన్యక అంటాడు. ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు? హూ కెన్ హీల్ యూ అంటున్నాడు. సియోను కుమారి అంటే యెరూషలేము గురించి మాట్లాడుతూ అక్కడ కన్యక పోల్చాడు. ఎందుకంటే కన్యక అంటే ఎందుకు 13 వర్స్ ఎందుకు పెట్టాడంటే, కన్యక అంటే బాల్యదశ 12 ఏళ్ళకి బాల్యదశ అయిపోతుంది కాబట్టి, టీనేజ్ అంటే ప్యూబర్టీ, పిల్లలు పెద్దవాళ్ళు 13 ఏళ్ళకి వస్తుంది కాబట్టి 13 ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 213 విలాపవాక్యములు. ఎవడని దీనికి ఆన్సర్ వెతుక్కుంటూ వచ్చింది. ప్రభా క్వశ్చన్ ఇచ్చావు, మరి ఆన్సర్ ఎక్కడని చెప్పి వెతికితే నాకు చూపించాడు. నిర్గమకాండం 15:26 ఆన్సర్ కనపడుతుంది. అక్కడ ఏం రాసిందంటే, నీ దేవుడని యెహోవాను వాక్కును శ్రద్ధగా విని. ఆన్సర్ వచ్చేసింది 15:26 నిర్గమకాండం. నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రానేనో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ వాక్యం చదివాక నాకు ఆశ్చర్యం వేసింది. రానేనంటాడు, మళ్ళీ స్వస్థపడతాడంటే ఏంటో నాకు అర్థం కాల. రానిపోతే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్నాం కదా, రానప్పుడు ఆగిపోద్ది కదా. కానీ ఎందుకు ఈ తోక పెట్టాడు అని చూస్తే చూడండి, రాని అని చెప్పినప్పుడు ఆపాలి అక్కడ. కానీ ఏమన్నాడు చివరిలో? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. ఇదేం భాష ప్రభు అన్నాను. అప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు ఆయన, అన్ని తలంపులు చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మీరు నా మాట ఇలాగ వినరు కాబట్టి నా హస్తం పక్క తొలగిస్తాను, మళ్ళీ జబ్బులు మీకు వస్తాయి, మళ్ళీ తప్పదు నాకు దండం పెడతారు, నేను మా పిల్లలుగా బాగు చేయడం తప్పదు నాకని చెప్పి ఈ మాట రాశాడట. దేవుని నామానికి మహిమకరుడు గాక. కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం మన జీవితాన్ని దిద్దుకోవాలి. నేను మళ్ళీ అడిగాను, ప్రభు ఎలా గుర్తుపెట్టుకుంటావు ఇది అని అడిగాను. ఒక చిన్న ఫార్ములా ఇచ్చాడు. 2:13 విలాపవాక్యంలో క్వశ్చన్ ఉందండి. 15:26 నిర్గమకాండంలో ఆన్సర్ ఉంది. అప్పుడు చిన్న కోడింగ్ ఇచ్చాడు. 213 2+13 ఎంత? 15 వస్తుంది. అధ్యాయం వచ్చేసింది ఇక్కడ. ఇగైన్ 2 into క్రాస్ చేయమన్నాడు. 2 into 13 26. 15:26 దీన్ని ఇంకా చెప్పన్నాను. మీకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తలంపించాడు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి భారతదేశానికి? ఆగస్ట్ 15 కాబట్టి 15 చాప్టర్ పెట్టాడట. తర్వాత ఇంకో పండుగ ఉంది. ఏముంది? 26 జనవరి అంటాం కదా, ఆ రిపబ్లిక్ డే ఉంది కదా, దానికి సరిపోయిందంట. 15:26 చెప్పమన్నాడు. నిజంగా గుర్తుపెట్టుకోండి మీరంతా. స్వస్థత గురించి ఎక్కడ ఎతకక్కర్లేదు. క్వశ్చన్ 2:13 విలాపవాక్యం. ఏడిపోయాక రోగం వచ్చినప్పుడు ఏడుస్తాం కూర్చున్నాడు. స్వస్థత ఎలా వస్తుంది? నిర్గమకాండం 15. నీ దేవుడనే యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగంలో ఏది మీకు రా నేను నిన్ను స్వస్థపరిచే వాక్యం అనుకుంది. కాబట్టి ఏ రోగం అని వచ్చినా వెంటనే వాక్యం పట్టుకోండి. వాక్యం క్లెయిమ్ చేస్తే తప్పకుండా మీ రోగాన్ని బాగు చేసి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, ఇచ్చిన లేఖను బాగా స్తోత్రాలు తెలుసుకున్నాను. వీటిలో అనారోగ్యం ఉన్నారేమో, మనకు తెలియదు, రకరకాల సమస్యలు ఉన్నారేమో తెలియదు నాయన. బీపీ, షుగర్, థైరాయిడ్తో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండెదడ, ఆయాసం, ఇంకా తండ్రి కిడ్నీస్, తర్వాత రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్ క్లాట్స్ ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల బిడ్డలు బాధపడుతున్నారు. దయచేసి మీరందరినీ మీరు ముట్టి ఈ వాక్యంతో బలపరిచి వారిని ముట్టి బాగు చేయమని ఇప్పుడే అద్భుతమైన రీతిలో నీ వాక్యం ద్వారా వాళ్ళని బాగు చేసి లేవనెత్తి బలపరుస్తారమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహువినంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.